నంద్యాల జిల్లా కేంద్రంలో మందుబాబులు రెచ్చిపోయారు. ఎస్డీఆర్ స్కూల్ సమీపంలోని వెంచర్లో మద్యం సేవిస్తున్న దుండగులు ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. భోజనం చేసి ఇంటికి వెళుతున్న విద్యార్థులను మందుబాబులు అడ్డుకున్నారు. డబ్బులు ఇస్తారా లేక చస్తారా అంటూ ఇద్దరు విద్యార్థులపై మద్యం మత్తులో మూకుమ్మడిగా దాడి చేశారు. అందులో ఓ విద్యార్థి చెవి కొరికి కంకర కుప్పల్లోకి ఈడ్చికెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థులపై అల్లరి మూకల దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుమిత్ర, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైతే ఇద్దరు బాధిత విద్యార్థులు ఉన్నారో వాళ్ళని తాలూకా పోలీసులు కూడా పిలిపించి ఎలా జరిగింది, ఎవరు దాడి చేశారు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నటువంటి మందుబాబులను కూడా గుర్తించే పనిలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఏదైతే కళాశాల యాజమాన్యం అయితేనేమి, అదే విధంగా ఆ కాలనీ ప్రజలు కూడా ఒక్కసారిగా ఏదైతే షాక్ గురైనటువంటి పరిస్థితి, భయాందోళనకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటన మొదట జరిగింది. అయితే తర్వాత అదే కాలనీకి చెందినటువంటి కొంతమంది మహిళలు బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో వెళ్ళినప్పుడు ఆ మందుబాబులు ఈ మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళపైన కూడా తిరగబడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళల కుటుంబ సభ్యులు కూడా వచ్చి వాళ్ళకి గట్టిగా వారించడంతో వాళ్ళపైన కూడా దాడికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా కాలనీవాసులు చెప్పడంతో ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా మందుబాబులు వెంచర్లలో మందు సేవిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తమై ఈ పరిసర ప్రాంతాల్లో కూడా రాత్రి పూట గస్తీ నిర్వహించాలని కూడా కాలనీవాసులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధానంగా ఈ బాధిత విద్యార్థులు ఇద్దరు పిల్లల్లో ఒకరికి పోలీస్ అధికారి కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ గ్యాంగ్ వారి పైన కూడా ఏదైతే అల్లరి మూకల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ కూడా ప్రధానంగా డిమాండ్